అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్ సోమ్లా దాదా. మరి ఈరోజు ఎక్కడ చూసినా గత 5, 6 రోజుల సంధి తెలంగాణకు జాతిపిత ఎవలు అని ఇంకోలు కామెంట్‌గా ఇలా రకరకాలుగా వస్తా ఉన్నాయి. "నువ్వు గూడా మాట్లాడరాదన్నా" అని జెప్పి. "ఏం మాట్లాడతావన్నా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇది దేనిపైన మాట్లాడాలో గూడా ఈరోజు మనకు అర్థం గాని పరిస్థితి. ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ ఉద్యమానికి ఈరోజు ఊపిరి పోసి అంటే అందరూ ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే సప్పట్లు ఏ విధంగా వస్తుందో సకల జనులు కలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది ఓకే. కానీ మన ఇంట్లో, మన కుటుంబంలో ఒక 10 మంది ఉన్నప్పటికిని ఎవరో ఒకరు మనందరిని పోషిస్తా ఉంటాడు. అది అమ్మయినా, నాన్నయినా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4,00,00,000కు పైచిలుకున్నటువంటి ప్రజలను ఏకతాటిపై తెచ్చి ఎందుకు మనకు తెలంగాణ రాష్ట్రం కావాలి? దేనికోసం మనకు తెలంగాణ రాష్ట్రం కావాలి? ఎందుకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి? అనే దిశగా మనకందరికీ అర్థమయ్యే భాషలో చెప్పి, ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పదవికి గానీ, ఎంపీ పదవికి గానీ, రాజ్యసభ పదవికి గానీ, ఎమ్మెల్యే పదవికి కానీ, ఇలా స్పీకర్ పదవికి కానీ, ఇలా అనేక సార్లు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సార్లు తన పదవినే త్యాగం చేసిండు. రాజీనామా చేసినటువంటి గొప్ప నాయకుడు. మనకు వ్యక్తిగతంగా మనం ఎవరిని మాట్లాడొద్దు. పార్టీల పరంగా గూడా తప్పును తప్పే అనాలే. కానీ అది ఇప్పుడు తప్పు చేయని మనిషి ఈ అవని పైన ఎవరు ఉండరు. కానీ ఆ తప్పును గూడా సరిదిద్దుకోవడమే మనిషి యొక్క మానవత్వంలో ఉన్నటువంటి లక్షణం. అలా చూసుకుంటే ఇన్ని రోజుల సంధి ఇప్పుడు మనం గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, టీడీపీ గానీ ఇలా చేసుకుంటూ పోతే అనేక పార్టీలున్నాయి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గూడా అడుగుతా ఉన్నారు. ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది టీఆర్ఎస్ పార్టీ. ఓకే. మరి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇప్పుడు గెలుస్తామో, గెలవమో అని చెప్పి ఆ హామీలు అంటే గెలవము ఏదైతే అదే అక్కడ నోటికొచ్చింది చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సర్వనాశనం చేసేసిండు. మరి తను ఇచ్చినటువంటి హామీలో ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా ఏదో తూతూ మంత్రంగా వెళ్తా ఉన్నాడు. మరి అక్కడ ఏదో పెట్టినటువంటి ఒకటే ఒకటి ఆ ఫ్రీ బస్ అని. అందులో కూడా ఎవరు ఎక్కుతుర్రో ఎవరు ఇప్పుడు ఫ్రీ బస్ అంటే మహిళలకు చెప్తా ఉన్నారు. వాళ్ళ గొడవలు పెట్టి మగవాళ్ళకు సీట్లు లేకున్నా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక మహిళ దగ్గర అంటే డబుల్ టికెట్లు గూడా కొని ఈరోజు అట్లా గూడా సర్వనాశనం అయిపోయింది. అక్కడ దానికి అసలు అది ఎందుకు పెట్టారని చెప్పి కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. అదొక ఎత్తు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి దేనికి రాజీనామా చేసిండయ్యా? అని జెప్పి గూడా ఈ ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు అలా అంటున్నటువంటి ముచ్చటే ఇప్పుడు మనం కొత్తగా అందులో వెతకాల్సింది, చెప్పాల్సింది ఏది లేదు. అంటే ఉన్న మాటనే చెప్పడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు గత పాలన కంటే అంటే ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలిస్తే ఆయన కంటే మెరుగ్గా ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. అయినప్పటికీ ఎన్నో సభలల్లా, ఎన్నో వేదికలల్లా కేసీఆర్ గారు గూడా చెప్పారని జెప్పి చెప్తా ఉన్నారు. అంటే మనకు గూడా సాక్ష్యాలు గూడా ఉన్నాయి అన్ని టీవీలల్లా. నీకొక మంచి బాధ్యత దొరికింది. మేము చేసే పాలన కంటే ఇంకా మెరుగ్గా అంటే ఇంకా ఇప్పుడు గతంలో ఒక సర్పంచ్ పనిచేసిండనుకో ఊరికి, మళ్ళీ గెలిచే కొత్త సర్పంచ్ ఆయన కంటే అద్భుతంగా చేస్తే మళ్ళీ గెలుస్తాడు. అంటే మళ్ళీ ఆయన మీద గౌరవం ఉంటది. తెలంగాణ రాష్ట్రం కోసం చావు చివరన అంచుకెళ్ళి ఎవరు త్యాగం చేస్తారండి అటువంటి అని జెప్పి గూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి ఇది ఎటు అర్థం గాని పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గత పాలన కంటే అద్భుతంగా చేయాలనే స్వార్థం, ఆలోచన వీళ్ళకుండాలే. కానీ వీళ్ళు గత పార్టీలు గిట్ట జేసినాయి, అది ఇట్లా జేసిర్రు, అది అట్లా ఇప్పుడు అప్పులు అని జెప్పి ఇప్పుడు తెల్లారులేత్తే అప్పులు. అప్పులు కాందేంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు తెచ్చారు, వాళ్ళు కట్టారు. కొన్ని కనబడతా ఉన్నాయి మనకు. ఏదైనా ఇప్పుడు ఏదైనా వేటకెళ్ళినప్పుడు ఏదైనా ఆహారం తెస్తే కొన్ని దాచుకొని, కొన్ని ఖర్చు పెడతా ఉంటారు. అంటే కొన్ని దాచుకొని, కొన్ని తింటారు. ఇది గూడా తెచ్చినటువంటి అవతల నుంచి ప్రభుత్వంలో కూడా పైసలు గూడా కొన్ని ఖర్చు పెడతా ఉంటారు. కానీ ఇంత విచ్చలవిడిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయినప్పటికిని మరి ఏది చక్కగా నెరవేర్చిర్రు? మరి ఏది ఎక్కడ ఎవరికి ఏం న్యాయం జరిగిందనేది ఒకసారి మనం గూడా ఆలోచించుకోవాలని జెప్పి గూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి మనం గూడా మాట్లాడనీకి ఆడ ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా యెస్. జాతిపిత అనాల్సిందే. ఎవరికి? కేసీఆర్ గారికి. ఇప్పుడు 100 మంది తెలంగాణ కోసం ఉద్యమం చేసిర్రు. 1200 మంది అమరుల త్యాగ ఫలిత ప్రాణాలిచ్చిర్రు. మనమందరం సకల జనుల సమ్మెలతోటి అందరూ పసిపిల్లల నుంచి మొదలుపెట్టుకుంటే పండు ముసలి వాళ్ళ దాకా అందరూ కలిసిమెలిసి కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఈరోజు గూడా హామీలు అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారిని గూడా ఆయనను ముఖ్యమంత్రి చేత్తా దళితుడిని అని జెప్పి చేయలే. అంటే ఇప్పుడు 10 మంది ఇప్పుడు రాష్ట్రాన్ని తెచ్చేంత
సేపు దాన్ని ఎవరు చేసిర్రు? ఆ రాష్ట్రం కోసం ఎవరు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పోరాడిర్రు. మరి పోరాడిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత మరి కొత్తోళ్ళ చేతిలో పెడితే ఏమైపోతది? ఆయన అనుభవజ్ఞుడు దరిదాపులా ఓటమి ఎరగని నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆయనే ఉండకుంటే ఎవరు ఉంటారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పి అందరి ఆధ్వర్యంలో కూడా ఆ రోజు ఆయనే నడిపించిండు 10 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. అది మనందరికీ తెలుసని చెప్పి కూడా ఇప్పుడు 10 పనులు చేస్తాం. అందులో 2, 3 అటు ఇటు అయితాయి. కానీ అన్నయి మిగతా అయితే మరవరాని సేవలే కదా! ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అయితే ఏంది, రైతు బంధు అయితే ఏంది, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు అని చెప్పి కూడా ప్రజలు అంటా ఉన్నారు. మనం కాదు ఇప్పుడు అనేది. నేను గాదు. ఇప్పుడు నేను పార్టీ మనిషిగా కాదు మాట్లాడేది. మన పార్టీలు కాదు. ఒక మనిషిగా ఒక మానవత అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి మీరు చూడండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు గూడా భాష ఇప్పుడు ఇంత దరిద్రంగా, ఇంత దారుణంగా నిజంగా రేవంత్ రెడ్డి అన్న నేను ఒకంటే పార్టీ మనిషి కాదు. నేను ఇంకో మీ అభిమానిగానే చెప్తున్నా అని చెప్పి గూడా అనుకోవచ్చు. అనుకోవాలి మీరు. ఎందుకంటే నేను గూడా సామాన్య మనిషిగా మనం అంటా ఉన్నాం. ఈరోజు గింత దారుణంగా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గూడా ఒక రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలు పైచిలుకు ఉన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. మీరే ఇప్పుడు తండ్రి తప్పు చేస్తే ఆటోమేటిక్‌గా కొడుకు కూడా తప్పు చేస్తాడు. మరి నిజంగా తండ్రే బాగాలేకుంటే కొడుకులు కూడా అలాగే ఉంటారు తండ్రిలాగా. ఈ రాష్ట్రానికి మీరు ఒక పెద్ద మనిషి అంటే ఈ రాష్ట్రానికి ఒక బాస్, ఒక ముఖ్యమంత్రి అంటే నిజంగా ఎంతమంది మీ కింద పనిచేసేవాళ్ళు. మరి ఇట్లా మీరే అడ్డదిన్నంగా తిడితే, ఇప్పుడు ఆయన చేసేటువంటి తప్పో ఒప్పో ఆయన చేసిండు. ఆ 10 సంవత్సరాలు మరి దానికంటే బెటర్‌గా చేయడానికి మీరు ఆలోచించాలి. కానీ ఎంతసేపు ఇదే తిట్లు, ఎంతసేపు ఇదే అటు ఇటు చేసుడు, ఇవి ఎటు పోతున్నాయో ఏందో. ఇప్పుడు మీరు గూడా వేల కొద్దీ అప్పులు తెచ్చారు. మరి ఇవి అప్పులు గాదా? మరి దానికి కడుతున్నామంటే కట్టాలే. ఇప్పుడు గత పాలకులు చేసిర్రు అప్పు పరిపాలించేటప్పుడు పైసలు గూడా ఖర్చయితాయి. ఎవరి ఇంట్లోకెళ్ళి వాడు పెట్టడు గదా! ఇప్పుడు నా పనికి నేను పోతున్నా. నేను పలానా జాగాలోకి పోవాలంటే నా పైసలు నేను ఖర్చు పెట్టుకొని బస్ కిరాయి పోవాలి. ఎవడు పుణ్యానికి పోతాడు? ఇది గూడా అంతే. అప్పులు తేవాలే, కట్టాలి అలా నడిపిస్తా ఉంటేనే రొటేషన్ అయితా ఉంటది. ఇంతమంది ప్రజలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యతలో మీరున్నారు గదా! ఇంత దారుణంగా ఆ రాజకీయం ఏదో నేర్చుకుంటా అని చెప్పి కొత్త యూనివర్సిటీలో చేరిర్రు మీరు. అంటే అక్కడ గూడా ఇదే బూతులల్లా పీహెచ్‌డీ తీసుకున్నట్టున్నారు మీరు నిజంగా. ఇప్పుడు జనాలు గూడా కొంతమంది కామెంట్లు అవి పెడతా ఉన్నారు. నేను అక్కడక్కడ చూస్తా ఉంటా. మరి ఇది తప్పు గదా! మీరంత పెద్ద ముఖ్యమంత్రి హోదాలో పోయి అక్కడ మంచి పరిపాలన అందించాలి. ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అని చెప్పి మీరు అన్నా ఉన్నారు. ఇట్లా పార్టీలను ఒక కులానికి అంటగట్టుడు గాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రజలకు ఎలా మంచి పాలన అందించాలి అనే విధంగా ఉండాలి. ఎంతసేపు ఇదే తిట్టుడు, ఎంతసేపు మీరు చేసేటువంటి పాలన బాగుంది. కానీ దాన్ని చెయ్యాలి. ఇప్పుడు ఏదో మీరు ఒక్కొక్క దానికి అలా టచ్ చేసుకుంటా ఎళ్ళిపోతే అది దేనికి వస్తుంది? 6 హామీలిచ్చారు. 600 బాధ్యతలున్నాయి దాని మీద. ఏది చక్కగా నెరవేర్చారో ఒక్కసారి చెప్పండి అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు ఈరోజు. మరి ఈరోజు మీకు తెలుసు ఈ హైడ్రా అనే భయంకరం హైడ్రా మంచిదే. కానీ దాన్ని ఎంతవరకు అంటే ఇప్పుడు ఆహారం బాగుందని చెప్పి, కూర బాగుందని చెప్పి కడుపు నిండా గొంతుకల దాకా తింటామా? అది ఏదో ఒకటి అయితది మనకు. మళ్ళీ మనం కక్కుడయితది. అలాగని చెప్పి పేదవాళ్ళున్నారు. ఇప్పుడు ఆ భూమిని మనమేమైనా ఎత్తుకుపోయేది గాదు ఏం లేదు. పేదవాడు ఇప్పుడు అక్కడనే అప్పో సప్పో జేసి వాడు కట్టుకుంటాడు. కట్టుకొని ఒకళ్ళ దగ్గర పైసలిచ్చి కొనుక్కుంటాడు అంతే. కానీ ఇప్పుడు ఆ 60 గజాలలా, 100 గజాలలా నెత్తిన పెట్టుకొని ఉందా? అది కాదు గదా! ఇప్పుడు దానికి గూడా కూలగొట్టి అట్లా గూడా కొంచెం ఇది హైడ్రా మంచిదే. కానీ అది ఎవరి మీద? బడా బడా బాబుల మీద. ఇప్పుడు అట్లా అనుకుంటే మీ తమ్ముడిదే అదేదో ఐఎఫ్‌టీలోనో ఏదో అంటారు గదా! అందులో ఉన్న చెరువుల. మరి మీ తమ్ముడినెందుకు కూలగొట్టలే అని జెప్పి గూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. మరి దానికేంటి మీ సమాధానం? అందరిది కూలగొట్టినావు బాగానే ఉంది. పేదవాళ్ళది గూడా. మరి మీ తమ్ముంది గూడా ఉంది గదా! ఇక చాలామంది బడాబాబులదుంది. మీ క్యాబినెట్‌లోనే మీ మంత్రులది అడ్డగోలు మందిదుంది. మరి ఏందిది? అందుకోసానికే ఒకసారి ఒక మాట జెప్పే ముందు గూడా మనం ఆలోచించుకోవాలి. మీరు అద్భుతమైన అంటే మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే మీరు ఏ పొరపాటున గూడా ఒక మాట జారొద్దు, మాట్లాడొద్దు. ఎందుకు కాడు జాతిపిత అని జెప్పి గూడా ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు మీరు కామెంట్‌లల్ల, వెబ్‌సైట్‌లల్ల చూడండి. కేసీఆర్ గాకుంటే ఇంకెవరికంటారు మరి జాతిపిత అని జెప్పి? రాహుల్ గాంధీ, సోనియా గాంధీని అంటారా మరి? కాదు గదా! మరి రాష్ట్రానికి తన ప్రాణ త్యాగం గూడా చేసేటువంటి మహనీయుడు, అంత గొప్పటి నాయకుడు. వ్యక్తిగతంగా కాదు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరిని దూషించడానికి లేదు. కానీ కేసీఆర్ అనే వ్యక్తిగతంగా ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు. కానీ మీ కిందున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని తప్పు చేస్తే ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తది. ఇది గూడా అంతే. గతంలో మంచి పాలనే. కానీ అక్కడక్కడ తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు కేటీఆర్‌ని మీరు సూటిగా తిడతా ఉంటారు. కేటీఆర్ అంటే ఇప్పుడు
ఆయన మీ సమకాలీకుడు అంటే మీకు దగ్గరనే కాబట్టి మీరు తిట్టొచ్చు. దాన్ని మళ్ళీ రాజకీయ పరంగా ఒకళ్ళకొకళ్ళు అనుకోవచ్చు. కానీ ఇంత దారుణంగా అనుకోవద్దు. వేరే పార్టీ వాళ్ళని నవ్వేటట్టు అనుకోవద్దు ఎప్పుడైనా జీవితంలో. కానీ అంత మంచి పాలన మీరు నిజంగా ప్రజాపాలన అంటే కాంగ్రెస్ పార్టీ అంటే 10 మందికి ఇప్పుడు ఇది జాతీయ పార్టీ. ఇది ఇక్కడి పార్టీ గాదు గదా! ఎంతమందిని చూసుకోవాలి? మరి అట్లా అనుకుంటే దేశవ్యాప్తంగా మీరు ఎన్ని రాష్ట్రాలలో గెలిచిర్రు ఇప్పుడు చూసిర్రు గదా! ఎక్కడికెక్కడికొచ్చిర్రు. అందుకోసానికే మాట్లాడేటప్పుడు గూడా మీరొక బాధ్యత గల అంటే మేమేదో నిన్ను ప్రశ్నించడానికో, మీకేదో దూషించడానికి కాదు. కానీ చెప్పే మాట ఇప్పుడు ఆయనే జాతిపితనా కాదా అంటే బరాబరి 100% జాతిపితనే అంటరు. మరి ఎవరు? అంతమంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో 4,00,00,000కు పైచిలుకు జనాభా ఉన్నారు. మరి ఎవరు చేయని సాహసం, ధైర్యం చేసిండు. అందరిని కలగలుపుకొని ఎళ్ళిండు. అందరిని కూడబెట్టుకొని ఎళ్ళిండు. అన్ని సార్లు తన పదవికి రాజీనామా చేసిండు. చావుకు చివరన వచ్చి గూడా ఆ ఉద్యమాలు అవన్నీ చేసిండు గాబట్టే గదా! ఈరోజు తెలంగాణ పార్టీని ఇక్కడనే పుట్టించి, ఇక్కడనే కొత్త పార్టీ పెట్టి అంటే సొంత ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే పార్టీ పెట్టి, తెలంగాణ రాష్ట్రంలోనే 2 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇంతమందిని ఇది చేసిండంటే మామూలు విషయం కాదు కదన్న. అందుకోసానికి మనమందరం ఒకసారి ఆలోచించాలి. మీరు చేసేటువంటి పాలన పైన దృష్టి పెట్టాలి. మీరు పెట్టినటువంటి పథకాల పైన దృష్టి పెట్టాలి. ఇంకా మళ్ళీ ఎలా గెలవాలి, మళ్ళీ జనాలకి ఎలా ఎళ్ళాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి అని ఉండాలి గానీ, గత పాలకులు గిట్ల చేసిర్రు, వాళ్ళు అట్లా చేసిర్రు, ఇన్ని అప్పులు తెచ్చిండు, వాడు జాతిపిత ఎందుకైతాడు, వాడు ఒక వర్గానికి ఇట్లా అట్లా తప్పు అది అట్లా. ఒక మహనీయుడిని పట్టుకొని మనం అట్లా తిట్టొద్దు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గాడు, వాడు, వీడు, బోకరు, గీకరు అని అందరూ తిడతా ఉంటే మాకు గూడా రెసాలొస్తాయి మీకు తిడితే. ఎందుకు మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. అట్లా తిట్టకూడదు ఎవరినని చెప్తా ఉన్నాం. అట్లా గూడా తిట్టొద్దు గదా! ఎందుకు తిట్టొద్దు? తప్పు చేస్తే తిట్టాలి. కానీ తప్పు అంత భయంకరంగా కాదు. ఏదైనా ఇప్పుడు భక్తి పరంగానో, ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ మీకే చెప్పుకుంటారు. వేరే వాళ్ళకి గాదు గదా! మరి అలా ఉన్నటువంటి మీరు హోదాలో అంటే బాధ్యత గల హోదాలో ఉన్నటువంటి వాళ్ళని మంత్రికి, వానికి, వీనికి అంటే నీ కులానికే జాతి పితను మిగతాళ్ళకి కాదని జెప్పి అంటా ఉన్నారని జెప్పి ప్రజలు ఈ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడుతా ఉన్నారు. అందుకోసానికే సత్యాలు, అసత్యాలు. అందుకోసానికే 100% ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఏదో మనకు ఇప్పుడు మీరు ఉన్నారు. రాష్ట్రంలో రావడానికి 1000 లక్ష అబద్దాలాడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని అంటా ఉన్నారు జనాలు. మరి ఇందులో మీకే తెలిసి ఉండాలది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు మనం ఎన్ని నెరవేర్చినాం? ఇప్పుడు ఉన్నటువంటి పాలనలో మనం ఎంతమందికి న్యాయం చేయగలిగినాం? అనే దానికి ఒక్కసారి తిరిగి చూసుకుంటే మరి ఏది లేదు. మరి వాళ్ళు గూడా 10 సంవత్సరాలు పరిపాలించి ఈరోజు మరవలాని పథకాలు పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ఒక తన వంతుకు గూడా చాలా అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దిండు ఈరోజు రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో. మరి అంతటి మహనీయుడు ఈ రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గూడా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, రైతు బంధు పథకం గురించి, కళ్యాణ లక్ష్మి గురించి, రైతు భరోసా గురించి ఇటువంటి ఒక్కొక్క పథకాలు పెట్టినటువంటి దీనికి ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలలో గూడా పెట్టినటువంటి దాఖలాలున్నాయి. మరి అలా అందుకోసానికి దేనికోసం కావద్దు. ఎంపీ పదవికి రాజీనామా చేసిండు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. స్పీకర్ పదవికి చేసిండు. కేంద్ర మంత్రిగా చేసిండు. ఇటువంటి పదవులకు రాజీనామా ఎన్నో సందర్భాలలో చేసిండు కాబట్టి ఈరోజు ఆయన తెలంగాణలో జాతిపిత అని కొలవబడుతుండు. ఈరోజు ఒక్కోళ్ళు అనడానికి కాదు. ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లకు పైచిలుకున్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మనం ఒక్కళ్ళు చెప్తే కాదు గదా! అందుకోసానికి కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే పేరు ఆయన పెట్టుకున్నాడు. అంటే ఉంది. ఆయనే పెట్టుకోవడం కాదు. ఈరోజు ప్రజలు ఆయనకిచ్చేటువంటి బిరుదు అది. నిజంగా ఆయన జాతిపిత అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. మరి దానికోసం మీరు చెప్పుకుంటా పోవాలి. మనం దానికోసం మాట్లాడాలి గానీ, ఈరోజు మీరు ఒక బాధ్యత గల పీఠంలో ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి గూడా ఇంత దారుణంగా మాట్లాడడం ఇది సరికాదని జెప్పి గూడా ఈరోజు ప్రజలు అంటా ఉన్నారు. మరి దీన్ని గూడా ఆలోచించుకొని మాట్లాడి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ పైనున్నది. ఈరోజు మీ కింద ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రివర్గం గావచ్చు, ఎమ్మెల్యేలు గావచ్చు, ఈరోజు ఎక్కడ ఎవరు ఎంత దారుణంగా మాట్లాడుతారో చూడండి. మీరే మీకు జూసి మీ ఎమ్మెల్యేలు ఎంత ఘోరంగా మాట్లాడుతా ఉన్నారు. ఈరోజు హరీష్ రావును గాని, కేటీఆర్‌ని గాని ఇంకా అంటే పార్టీ పరంగా గాదు నేను మాట్లాడేది. కానీ ఒక్కొక్కళ్ళు చిన్న ఫస్ట్ టైమ్ గెలిచిన ఎమ్మెల్యేలు చిన్న పోరగాళ్ళు 20 సంవత్సరాల గల్లోళ్ళు గూడా ఒక 30 సంవత్సరాల ఎమ్మెల్యే గూడా గెలవక ఏదో అట్లా గెలిస్తే అదృష్టం బాగుండి గెలిస్తే వాళ్ళు గూడా ఎన్నో సందర్భాల ఓటమి ఎరగని నాయకులు అసొంటోళ్ళను పట్టుకొని గూడా ఈరోజు దారుణంగా తిడతా ఉన్నారు. మీరు తిడతారని జెప్పి వాళ్ళు ఇది తిడతా ఉన్నారు. మరి మీరే జాగ్రత్తగా పరిపాలన అందిస్తే ఇంకా వాళ్ళు గూడా ఊరుకుంటారు. కానీ మిమ్మల్ని జూసి వాళ్ళంత దారుణంగా మాట్లాడుతా ఉన్నారన్న. మీ మీద ఉన్న అభిప్రాయం, మీ మీద ఉన్న గౌరవం గూడా ఈరోజు మంట కలిసేటట్టు మాట్లాడుతా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యేలు. ఇంత దారుణంగా మాట్లాడతారు.
వాడెవడరా, వీడెవడరా, ఇదేందిరా, వానికి చెప్పుతోని కొట్టాలి, వాని చీపురుతోని కొట్టాలి. ఇదేనా రాష్ట్రంలో? ఒకడు చేసిన దానికంటే బెటర్‌గా చేయాలనే ఆలోచన మీకు రావాలి కాబట్టి, దయచేసి ఆ విధంగా వెళ్ళాలి. మీరొక బాధ్యత గల పదవిలో ఉన్నారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. జాతిపిత ఎవలన్నది ప్రజల గుండెల్లో ఉంటదది. అందుకోసానికే మనం కూడా చేసే పనిలో న్యాయం ఉండాలని చెప్పి కూడా కోరి, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరేందనే నిర్ధారణ ప్రజల చేతిలో ఉందది. ప్రజలే గెలిపిస్తారు, ప్రజలే ఓడిస్తారు గాబట్టి అది వాళ్ళ చేతిలో ఉన్నది. మనకంటే గొప్పవాళ్ళు అంటే పరిపాలించే కంటే గొప్పవాళ్ళు ప్రజలే కాబట్టి మాట్లాడే ముందు గూడా బాధ్యత గల పదవులుండి జాగ్రత్తగా మాట్లాడి ఇంకింత అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకింత ముందుకు నడపాలని కోరుతూ నమస్కారం. జై శివాలాల్.